తైవాన్ని కవ్వించేటటువంటి చైనాకి చెక్ పెట్టేందుకు తన సైన్యాన్ని తైవాన్కి పంపిస్తానని జపాన్. చైనా ఏమంటది, తైవాన్ అనేది నా దేశంలో ఒక రాష్ట్రం అంటది. తైవాన్ ఏమంటది, నేను స్వతంత్ర దేశం, నాకు ప్రధానమంత్రి అధ్యక్షులు ఉన్నారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదో పొమ్మంటది. అయినా సరే లేదు లేదు నువ్వు మాదే అని చెప్పేసి వీళ్ళు రెచ్చిపోతూ ఉంటుంటారు. అయితే తైవాన్ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు జపాన్ సైన్యం అక్కడికి రావడానికి సిద్ధపడటంతో పాటుగా జపాన్ సైన్యం తైవాన్కి అండగా నిలబడటానికి సిద్ధపడుతుంది. దీని మీద ఆగ్రహంతో సుంకోసి దీవుల దగ్గరికి ప్రత్యేకించి కావాలని, జపాన్లో ఒకప్పుడు చైనా నాది అని క్లెయిమ్ చేసే సుంకోసి దీవులు కావాలని చెప్పి ఆ ప్రాంతానికి అంటే వాళ్ళ అంతర్జాతీయ జలాల్లోకి అడుగుపెట్టి చైనా ఒక పక్కన కవ్వించడంతో పాటుగా మరొక వైపున యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఇంపాక్ట్ జపాన్కి వెళ్ళే ప్రయాణికులు సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. 4,91,000 టికెట్ క్యాన్సిలేషన్ జరిగినాయి గత 32 గంటల్లో. అంటే దాదాపుగా 32% మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే చైనా మీద నమ్మకం ఉంది, చైనా జపాన్ మీద యుద్ధం చేస్తే జపాన్ దెబ్బతింటుందన్న భయం టూరిస్టుల్లో ఉంది. అందుకని టూరిస్టులే క్యాన్సిల్ చేసుకున్నారన్నదే సంచలనం సృష్టిస్తోంది.